మహారాణా ప్రతాప్ గురించి మనకెవ్వరికీ సరిగ్గా తెలియదు. ఒకసారి ఇదేంటో తెలుసుకుందాం. ప్రపంచంలోని చిన్న దేశాలలో వియత్నాం ఒకటి. విచిత్రంగా ప్రపంచంలోనే అత్యంత బలశాలి అయిన అమెరికా మెడలు వంచింది ఈ చిన్న దేశం. ఈ రెండు దేశాల నడుమ కనీసం 20 సంవత్సరాలు సాగిన యుద్ధంలో ఆఖరికి అమెరికాను ఓడించింది. అమెరికా మీద విజయం తర్వాత వియత్నాం అధ్యక్షుని ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు. దానికి సమాధానంగా విలేకరి, ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే అమెరికాను ఓడించి యుద్ధంలో ఎలా గెలవగలిగారు? ఆ విలేకరి అడిగిన ప్రశ్నకి వియత్నాం అధ్యక్షుడు ఇచ్చినటువంటి సమాధానం, అన్ని దేశాలలోకెల్లా అత్యంత శక్తివంతమైన అమెరికాను ఓడించడానికి నేను మహానుభావుడు రాణా ప్రతాప్ సింగ్ అని గొప్ప దేశభక్తి గల ఒక భారతీయ మహారాజు చరిత్రను చదివాను. అతని విరోచిత గాథల నుండి, అతని జీవితం నుండి ప్రేరణ పొంది యుద్ధనీతి ఇతరతర ప్రయోగాలతో మేము యుద్ధంలో గెలిచాము. విలేకరి అడిగాడు, ఎవరా భారతీయ మహారాజు? విలేకరి దానికి ఇలా అడగగానే వియత్నాం అధ్యక్షుడు వెంటనే నిలబడి గర్వంతో ఇలా సమాధానం చెప్పాడు, అతడే రాజస్థాన్లోని మేవాడ్ మహారాజు రాణా ప్రతాప్ సింగ్. మహారాణా ప్రతాప్ సింగ్ పేరు చెప్పేటప్పుడు అతని కళ్ళు వీరత్వంతో వెలిగిపోయాయి. అంతేకాదు, అతను ఇంకా ఇలా అన్నాడు, ఒకవేళ అలాంటి రాజు మా దేశంలో జన్మించి ఉంటే మేము ఈ ప్రపంచాన్ని జయించేవారం అని. కొన్ని రోజుల తర్వాత వియత్నాం అధ్యక్షుడు చనిపోయాడు. అయితే అతని సమాధి మీద ఇంకా ఇలా రాశారు, ఇది మహారాణా ప్రతాప్ యొక్క శిష్యుని సమాధి అని. కాలక్రమేణా కొద్ది సంవత్సరాల తర్వాత వియత్నాం విదేశాంగ మంత్రి భారత పర్యటనకి వచ్చాడు. మహామహులకు శ్రద్ధాంజలి ఘటించడానికి మొదట గాంధీ సమాధి అతనికి చూపించారు. ఆ తర్వాత ఎర్రకోట, ఇంకా ఇలా చూపిస్తూనే ఉన్నారు. ఇవన్నీ చూపించేటప్పుడు ఆ విదేశాంగ మంత్రి ఇలా అన్నాడు, మహారాణా ప్రతాప్ సమాధి ఎక్కడా అని. ఇప్పుడు ఇవన్నీ చూపిస్తున్న భారత అధికారి అతని ప్రశ్నకి ఆశ్చర్యపోయి ఉదయపూర్లో ఉన్నదని చెప్పాడు. విదేశాంగ మంత్రి అక్కడి నుంచి ఉదయపూర్ వెళ్ళి సమాధిని దర్శించి అక్కడి నుండి పిడికెడు మట్టిని తీసుకొని అతని బ్యాగులో పెట్టుకున్నాడు. ఇది చూసిన భారత అధికారి ఆ మట్టి బ్యాగులో పెట్టుకోవడానికి కారణం అడిగాడు. ఇదే మట్టి దేశభక్తులైన వీరపుత్రులకు కన్నది. ఈ మట్టిని తీసుకెళ్ళి మా దేశం మట్టిలో కలుపుతా. మా దేశంలో కూడా ఇలాంటి రాజు ప్రేరణతో దేశభక్తులు జన్మిస్తారు. మహారాణా ఈ దేశమే కాదు ప్రపంచమే గర్వించదగ్గ రాజు అని అన్నాడు.